నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నీ ప్రతి పరిస్థితులన్నిటిని కూడా మార్చబోతున్నాడు. మరి ఇవన్నీ మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాలంటే చాలా ఓపికతో దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. ఒక కూలీ చేసేటువంటి వ్యక్తట కొన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యవసాయదారుని దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఈ వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఏ పనైనా ప్రారంభించేది. అందుకే ఒకే వ్యక్తి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఇతను వెళ్ళటం ద్వారా ఆ వ్యవసాయదారునికి చాలా ఆశీర్వాదం వచ్చింది. ఆయనకు ఊరు చివరిలో 2 ఎకరాల పొలం ఉంది. ఎందుకో ఈ కూలివాణ్ణి చూసినప్పుడు జాలనిపించి ఆ 2 ఎకరాల పొలం అతనికి ఇచ్చేసేసిండు. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు కదా, మరి నాకెందుకో నీ మీద జాలి కలిగింది, నీకు 2 ఎకరాల స్థలాన్ని ఇద్దామనుకుంటున్నా, తీసుకో అని చెప్పేసి ఇచ్చేసిండట. అయితే అతను జాగ్రత్తగా ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు, యావాల చెట్లు, ఇట్లా రకరకాలైనటువంటి పంట ఆ చోట వేస్తుంటే ఆ పంట ఇంతకుముందు వ్యవసాయదారుని దగ్గర ఎలాగైతే మంచి పంట, శ్రేష్టమైన పంట వచ్చిందో అలాగే ఇతని దగ్గర కూడా అట్లానే పంట రావడం మొదలుపెట్టింది. కూలి పని చేసుకునేటువంటి ఇతను ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఒక మంచి వాహనం కొనుక్కున్నాడు. తర్వాత సస్య సమృద్ధిలోకి ప్రవేశించిండు. ఇప్పుడు ఏమనుకుంటున్నాడంటే, ఇదంతా కూడా నా జ్ఞానం ద్వారా వచ్చింది, నేను చాలా తెలివిగల్లోని, నా అంత టాలెంటెడ్ పర్సన్ లేడు, నేను కష్టపడితేనే ఇదంతా వచ్చింది అని అనుకుంటున్నాడు. అనుకొని ఇంతకుముందు తన తోటలో ఉన్నటువంటి చెట్లన్నిటిని కూడా తీసేసి ఎవరో సలహా ఇస్తే ఆ రకరకాల చెట్లను తీసుకొచ్చి నాటిండు. ఎప్పుడైతే ఇతనిలో గర్వం వచ్చిందో వర్షము కురవడం ఆగిపోయింది, బావిలు ఎండిపోయినాయి, నీళ్లు లేవు, పంటంతా కూడా నష్టానికి వచ్చేసింది, పెట్టిన చెట్లన్నీ కూడా ఎండిపోయినాయి. చూడండి, మన విశ్వాస జీవితంలో దేవుడు అద్భుతం చేసేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. కానీ దేవుడి బిడ్డలమైనటువంటి మనమే దేవుని వైపు చూడట్లేదు. ఒక ఆటో కొనుక్కున్నామంటే నా సివిల్ బాగుంది కాబట్టి నాకు ఆటో వచ్చింది, నాకు ఆటో తోలొస్తుంది, నా అంత టాలెంటెడ్ పర్సనే లేడు. ఒక కారు నడిపొస్తే మనకు మనమే హెచ్చించుకుంటాం. ఓ ఇల్లు కట్టుకుంటే నేను కష్టపడి పనిచేసిన, నేనే సంపాదించి కట్టుకున్నా అని మాట్లాడుతుంటాం. చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు చేరాల్సినటువంటి గమ్యాన్ని చేరలేదు అంటే దేవుణ్ణి మరిచినటువంటి ప్రజలుగా ఉన్నారు. ఈ రాత్రి కాల సమయం సమృద్ధి కలిగినటువంటి దేశంలోకి దేవుడు నిన్ను ప్రవేశపెట్టబోతున్నాడు. అయితే అక్కడ నీ కొరకు గోధుమలు, యావాలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు, ఒలివ నూనె, తేనె, ఇవన్నీ కూడా నీకు అక్కడ ఇవ్వబడతాయి. ఇవన్నీ ఇవ్వబడ్డప్పుడు నీ లోపల గర్వం రావద్దు. నువ్వు దేవుడి మాట వినేటట్టుగా ఉండాలి.